చిత్రంగుంది చూడే మనస మాయజాల లోకం. మాధవుడాడించేటి మహావింత నాటకం మాయాజాల లోకం. కావున విషయంబరు చిక్కువని రక్కసలకు మోక్షంబు దుర్గమంబు కనుక సర్వేశ్వరుడైన పరమాత్ముని సద్గురు ద్వారా సత్సంగం లోపల సద్బుద్ధితోని ఎల్లప్పుడూ ఆ పరమాత్ముని ధ్యానం చేయించండి. నాకున్న జ్ఞానవంతా మీకు చెప్పాను నాయనలారా అనగానే అప్పుడు ఆ దానవులందరూ బాలకులందరూ కూడా వాళ్ళది ఒక్కొక్కరు 4 గింటకి తోడు ఏం తింటారా అంటే నరమాంసం అనేటువంటి ఒక వాళ్ళు అంత కఠినలైన రాక్షస వాళ్ళందరినీ మోక్షాసత్వం చేసినాడు. ప్రహ్లాద ప్రహ్లాద నువ్వు చెప్పినట్టుగా వింటాం, నీ సేవ చేస్తాం, ఈ జ్ఞానం నువ్వు ఎలా తెలుసుకున్నావో మాకు చెప్పవయ్యా. నాయనలారా ఉగ్రమైన తపస్సు చేయడానికని మా తండ్రి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు మా తల్లి గర్భవతి, గర్భంలో నేనున్నా. ఇంద్రుడు వచ్చి మా అమ్మని తీసుకొని వెళుతూ ఉంటే మధ్యలో నారద మహర్షి ఎదురై ఇంద్ర శిశువత్య స్త్రీ హత్య చేసి ఏం బాగుంటావయ్యా అనంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు కదా, హే నారదా దీని గర్భం లోపల దైత్య వంశం పెరుగుతుంది కనుక ఇది ప్రసవించగానే వాడిని చంపి ఈమెను విడిచిపెడతా లీలావతిని అన్నాడు. అంటే అప్పుడు నారదుడు అన్నాడు కదా, ఇంద్ర పిచ్చిరేసిందా నీకు? పరమ భాగవతోత్తముడు చిరంజీవి గర్భంలో ఉన్నవాడు, నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు, నిర్వైరి జన్మాంతరావిర్భూత పాదభక్తి మహిమా విష్ణుడు, దైత్యంగనా గర్భస్థుండగు బాలకుండు, బహు సంగ్రామాద్యుపాయంబుల చావడు చావడు సుమా. అవునా? అయితే నాకెందుకని మా అమ్మని నాదల వారికి ఇచ్చినాడు. దేవేంద్రుడు ఇయ్యగానే ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళి నన్ను గురించి మా అమ్మకు నిత్యం భక్తి జ్ఞాన వైరాగ్య బోధలు కూడా చేస్తూ ఉంటే మా అమ్మ ఆడది కనుక ఆదమరి నిద్రపోతుంటే మొత్తం నేను విన్నానయ్యా. ఆనాడు నారద మహాముని చెప్పినటువంటి ఒక జ్ఞానం ఈనాడు కూడా మర్చిపోతలేను. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదదోన్యదా. నాయనలారా దేనికి చిక్కడా పరమాత్ముడు ఒక భక్తి తప్ప. నీ వ్రతాలకు కానీ నీ క్రతువులకు కానీ దానాలకు కానీ నీ శౌచానికి కానీ నీ శీలానికి కానీ దేనికి చిక్కడు ఒక భక్తికి తప్ప. భక్తికే చిక్కుతాడు ఆ పరమాత్మ. మరి దానవులు కానీ దైత్యులు కానీ భుజంగులు కానీ మానవులు కానీ గంధర్వులు కానీ ఎవరన్నా కానీ భగవంతుని ధ్యానించే అర్హత అందరికీ ఉంది నాయన. దానికి గోడలు ఎట్లాంటివి లేవు, కుల మత వర్ణ లింగ భేదాలు ఇవి కూడా లేవు. ఎవరైనా పరమాత్మని ఆశ్రయించి తరించిపోవచ్చు నాయనాలా అని మొత్తం భక్తిభావం లోపల వాళ్ళందరినీ కూడా జ్ఞానవంతులను చేసినాడు. ఆ విధంగా చేస్తూ వచ్చి చండామార్కులు వచ్చి అయ్యా మీ పిల్లవాడు రాక్షస వాళ్ళందరూ మోక్షాసక్తులను చేస్తున్నాడు అనగానే, అరే ఏమిట్రా నువ్వు చేసేది, నువ్వు గురువా? ఉన్నాడుంటా అంటున్నావు కదరా. అరే మా తమ్ముడిని చంపినప్పుడు పెరిగి పందన హరిని చిచి నీ హరిని నేను ఎన్నో మార్లు వెతికాను రా, ఈత విశ్వంలోనే లేడు అని మాడెందుండురా దుర్మతి అని అంటాడు హిరణ్యకశిపుడు. నాన్న ఇందుగలడందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందెగలడు దానవాగ్రని వింటే. ఇక్కడక్కడ చూడకు, దానవాగ్రని వింటే వింటే అంటే నువ్వు వింటే, వినకపోతే ఏం లేదు. వింటే ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాడు, వినకపోతే ఎక్కడ లేడుపో అని చెప్పగానే ఈ స్తంభంలో ఉన్నారా అని వినరాడింబగమూడ చిత్తగరిమందిష్టుండు విశ్వాత్మకుండ నిభాషించెదవు అయిన ఇందుగలడే యంచున్మదోద్రేకి అయిదను చంద్రుండు అరచేత వ్రేషన్మహోరగ్ర ప్రభాశుంభమున్ జనదుర్భీషణ దంభమున్ హరిజన సంరంభమున్ స్తంభమున్. గోపాలకృష్ణ భగవానిది
రాజా రామచంద్ర భగవానికి అరచేత్వం దెబ్బ పెట్టాడండి. సప్త సముద్రాల సునామీ వస్తే ఎంత శబ్దమవుతుందో అంత శబ్దమైంది. కోటి సూర్య ప్రభాసమానమైనటువంటి వెలుగుతో కొబ్బరికాయ ఉండే కదా ఒకటి కొట్టుండదు స్వామి. కోటి సూర్య ప్రభాసమైనటువంటి వెలుగుతో స్తంభంలోంచి వెలిగి వచ్చి గురగురాలు ఆక్కుని వెళ్ళాడు. వెళ్ళి హిరణ్యకశిపుని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? బయట కాదు ఇవత కాదు, కడప మీద కూర్చున్నాడు. మీద కాదు కిందగా తొడల మీద పెట్టుకున్నాడు. నరుడు కాదు, సింహం కాదు, నారసింహావతారం ఇచ్చినాడు స్వామి. మరి పగలు కాదు, రాత్రి కాదు, సాయం సంధ్యా వేళ వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సంధ్యాకాలం లోపల మరి నరసింహ జయంతి చేసుకుంటాం. ఆ విధంగా గరత్మంతుడు పావును ఎలా ఒడిసిపడతాడో అలా పట్టుకొని వెళ్ళి ఇది వేసుకొని భీకర కూరలతోని మొత్తం ఈ గోళ్లతో తీసి పారేసి మూతంటలు ఎత్తున పూసుకొని భీకర నరసింహాకృతిని దాలిస్తే అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కూడా స్తోత్రం చేయలేకపోయినారు. ప్రహ్లాదుని పంపించారు. బ్రహ్మరుద్ర ఇంద్ర సాధ్యపురసుడైన దేవముఖ్యులందరూ కూడా అడగలిగి అనేక ప్రకారంలో చేయిస్తే లక్ష్మీదేవిని దూరిస్తే ఆమె కూడా భయపడింది, భయం లేనివరికి. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల మీద పడ్డాడు. హే నారసింహ, దేవతలు యక్ష గంధర్వ కిన్నర కింపురులు వీళ్ళందరూ బ్రహ్మాదురుని సాత్పర్య స్తోత్రంబుల తుది ముట్టనేర్వరట గదా. నే రక్షస్తనూజుండ గర్వమదోద్రిక్తుండ జడుడం జడమ తిన్న నిన్ను వర్ణింపశక్తుండనే. బాలుణ్ణి, రాక్షస కులంలో పుట్టినవాడిని, అజ్ఞానిని నేనేం చేయలేస్తా మాధవా, నిన్నేం స్తోత్రం చేయగలను అన్నాడు. కరుణించు శరణాగతత్రాణ. అసురమర్థించి దివిసారు వర్షమయ్యే అవతరించిన పనిదీరే అలుకయేలా. కలుషహారి సంతోషకారి వనుచు నిన్ను దలచురు లోకులు నిర్మలాత్మ నిర్మలాత్మ. హే నారసింహ, అందుకయ్యా అంతగా నీ యొక్క దాస్యయోగాన్ని ప్రసాదిస్తావనే నీ దగ్గరికి వచ్చి నీ పాదాల మీద పడ్డాను. నీ గురువైనటువంటి నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క కృపకు పాత్రుడైన నేను నీ యొక్క కృపకు నేను ఈనాడు పాత్రుడైనానన్నాడు అని పాదాల మీద పడ్డాడు. పడ్డా కొద్దీ గర్ర గర్రమంటున్నాడు. అప్పుడు ప్రహ్లాడు ఏమంటున్నాడయ్యా, ఖరద్రష్ట్రా భృకుటీ సఠానఖయున్ ఉగ్రధ్వానయున్ రక్తకేసరయున్ దీర్ఘతరంత్రమాలికయు భాస్వన్నేత్రయ్యున్న నీ నరసింహాకృతిని చూచి వెరవదేవా. పెద్ద పెద్ద కూరలు, పెద్ద పెద్ద గోళ్ళు, ఎర్రగా కళ్ళు చేసుకొని చూలంతా దులుపుకుంటూ ఘీంకారం చేస్తున్నావే, ఈ భీకర నరసింహాకృతిని చూసి నేను భయపడడం లేదు మాధవా. మరి నేను భయపడేది వేరే ఉంది. పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దావాగ్నికిన్వెరచు నీ పాదాశ్రయం చేయుమా. సరా సంసార దావాగ్నిడ కాలిపోకుండా నన్ను కాపాడవయ్యా మహానుభావ. నివారించడానికి వీలున్నట్టుగానిది సంపూర్ణమైన క్రూరమైనటువంటిది, భరించరానటువంటిది ఏందది? సంసార దావాగ్ని. సంసార దావాగ్ని అంటే భార్య పిల్లడా? 5 ఏళ్ల పిల్లవాడి భార్య పిల్లలు ఎక్కడ? కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు ఎక్కడ ఉంటావో అదే సంసారం. వాటి వేగాన్ని ఎవడైతే ఆపుతాడో అవి వాడే సుఖి. అవి ఆ విధంగా ప్రహ్లాడు కోరుకోగానే నాయన వరం కోరుకోమన్నాడు మహాత్మా. ఏం లేదు, ఎన్నడూ కూడా నా మనస్సులో ఏ కోరిక రానటువంటి వరాన్ని నాకు ప్రసాదించమని నరసింహదేవుని కృప పాత్రుడైనాడు. రాక్షస రాజ్యానికి వైకుంఠుడైన లక్ష్మీనారాయణ నరసింహస్వామి మరి ఆ విధంగా వానికి శుభాశిష్యులు ఇచ్చి సామ్రాజ్య పట్టాభిషేకం కట్టి తిరోహితుడైనాడయ్యా పరీక్ష మహారాజా అని భాగవతంలోని ఇతివృత్తాన్ని పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని యొక్క చరిత్రను పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుడు వినిపించినటువంటి ఒక ఈ కథ, శివనకారి మహర్లకు సూతులు చెప్పినటువంటి ఒక ఈ దివ్య కథ, ఏకశిలానగరంలో పోతన్న రామభద్రుని వివరించిన ఈ రామకథ గురుదేవుల కృపతో రామచంద్రుని అనుగ్రహంతో అమ్మ అనురాగంతో మీకు వినిపించాను. హరి ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.